పాట ఉన్నంత కాలం గద్దర్ బతికే ఉంటాడు. ఆయన ఒక్క పాట 100 ఉపన్యాసాల సారం. హరీష్ రావు గద్దర్ పోరాట చరిత్ర భావితరాలకు తెలియాలి. ఆయనపై తీసే డాక్యుమెంటరీ సహాయం అందిస్తా. సిద్దిపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని పిలుపు. గద్దర్ అన్న ఒక్క పాట 100 ఉపన్యాసాల సారమని, సామాన్య పదాలతో ప్రజల హృదయాల్లోకి చేరేలా ఆయన పాటలు ఉంటాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. విప్లవ దళిత తెలంగాణ ఉద్యమాల్లో న్యాయం వైపు నిలిచి అన్యాయాన్ని గద్దర్ ప్రశ్నించారని తెలిపారు. ఆదివారం సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన కుమారుడు సూర్యకిరణ్ నిర్వహించిన ప్రజాయుద్ధ నౌక గద్దర్ సాహిత్య కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో ప్రజా కళాకారులు ఉన్నంత కాలం గద్దర్ అన్న ఎవరో ఒకరి నోట బతికి ఉంటూనే ఉంటాడు. గద్దర్ అన్న కళాకారుడిగా కళ ద్వారా చేసిన పోరాటం తెలంగాణలో అణగారిన వర్గాలకు ఎక్కడలేని చైతన్యాన్ని తీసుకొచ్చి ఇచ్చింది. ఎక్కడలేని పోరాట పటిమను నేర్పింది గద్దర్ అన్న పాట. గద్దర్ అన్న పేరిట నంది అవార్డు కూడా పెట్టడం నిజంగా ఇది సంతోషం. గద్దర్ అన్నకు విధంగా నివాళి అని అనుకోవాలి. అది ఇక ఒక్క పాట 100 ఉపన్యాసాలతో సమానం. నిజమే, కానీ ఒక్క పాట పాడితే ఇక ఎంతమంది వచ్చి ఉపన్యాసం ఇచ్చినా కూడా వృధానే. ఆయన పాటే మన మదిలో మెదులుతుంది. అంత గొప్ప ప్రజా కళాకారుడు గద్దర్ అన్న.